పౌర సరఫరాల శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాన్ని అస్తవ్యస్తం చేసి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో ఆ తరహా ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం తేల్చి చెప్పారు. రైతులకు ధాన్యం సేకరణ సొమ్ము చెల్లింపులోనూ తీవ్ర జాప్యం చేశారని, దీనివల్ల అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు అన్నారు. వర్షాలకు తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇక్కట్లు పాలు చేశారని సీఎం అన్నారు. 2019కి ముందు సివిల్ సప్లై శాఖ అప్పులు 21,622 కోట్లు కాగా 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ అప్పులను 41,550 కోట్లకు తీసుకెళ్లి సివిల్ సప్లై శాఖను నాశనం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైట్, మొత్తంగా వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా 2,372 కౌంటర్లు ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే చాలా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం అమ్మకాలు చేస్తున్నట్లు కూడా ఆయన అధికారులతో తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి. ఏదైతే మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పాలనలో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. నిన్న కూడా అటు మద్యం శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి అనేక అంశాలపైన చర్చకొచ్చాయి. ఏదైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ధరల నియంత్రణ ఏ విధంగా ముందుకెళ్ళాలి, అదే విధంగా మరి ఇప్పటికే అటు రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి కందిపప్పు వ్యవహారంగా నేరుగా అసోసియేషన్స్ తో కూడా, అసోసియేషన్ సభ్యులతో కూడా పూర్తి స్థాయిలో వారితో మమేకం అవుతూ కూడా మరి కౌంటర్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ మార్కెట్ ధర 180 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఏదైతే మరి కౌంటర్ల ద్వారా కూడా కేవలం 150 రూపాయలకు మాత్రమే ఇప్పటికే అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ధరల నియంత్రణ పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అధికారులు పూర్తి స్థాయిలో మరి ఇప్పటి వరకు రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఎక్కడా కూడా మరి పక్కదారి పట్టకుండా కూడా లబ్ధిదారులకి నేరుగా చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు, ముఖ్యంగా అటు 2019 నుంచి కూడా నిత్యావసర సరుకులు భారీగా కూడా ధరలు పెంచినటువంటి నేపథ్యంలో ఈ ధరలని నియంత్రణ చేసే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకైతే ఒక సూచనలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2019లో జరిగినటువంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ధరల నియంత్రణలో పూర్తిగా గత ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో అవి రిపీట్ అవ్వకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 41,550 కోట్ల రూపాయలు ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అప్పులతో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అప్పుల నుంచి బయటపడే విధంగా కానీ, అదేవిధంగా ధరల నియంత్రణ నేరుగా రైతుల నుంచి కౌంటర్ల ద్వారా వచ్చేటువంటి విధంగా కూడా చర్యలు చేపట్టన్నారు. ఎందుకంటే దళారులు ఎక్కడా కూడా తావు లేకుండా చూడాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ క్రమంలోనే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు వాహనాలు గత ప్రభుత్వంలో
దాదాపు 844 కోట్ల రూపాయల వాహనాలు ఖర్చు చేసినటువంటి నేపథ్యంలో వాహనాల సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటే అని దానిపైన ఒక ప్రతిపాదన అయితే రూపొందించాలని చెప్పి అధికారుల్ని ఆదేశించారు. మరో సమీక్షలో కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఏదైతే మరి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నేతగా సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనుక. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో కేవలం రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందకుండా బ్లాక్ మార్కెట్ లో ఎక్కువగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా అధికారులను దృష్టి సారించాలని చెప్పారు. ఏదైతే మరి ఈ నిత్యావసర సరుకులు, ముఖ్యంగా నిత్యావసర సరుకులకు సంబంధించి ధరలు కట్టడి చేయాలంటే ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అటు సామాన్యుడికి కన్జ్యూమర్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేదవారికి సరసమైన ధరల్లో కూడా అందించే విధంగా కూడా చర్యలు తీసుకున్నాయి. ఎందుకంటే ఒక పౌర సరఫరాల శాఖకు సంబంధించినట్టు సమీక్ష కాదు విజయ్, ప్రతి రోజు కూడా సెక్రటరియట్ లో సీఎం అందుబాటులో ఉంటున్నారు. ఆయా శాఖల పైన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు పూర్తి స్థాయిలో అధికారులతో మమేకమయ్యి రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మరి పూర్తిగా లోటు బడ్జెట్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా అధిగమించాలి, ఎటు నుంచి వనరులు సృష్టించాలి అనేక అంశాలపైన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అదే విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తో కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్రం నుంచి అనేక నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ప్రతిపాదన తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కూడా అధికారులు ప్రపోజల్ తయారు, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి శాఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు అలర్ట్ గా ఉండమన్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఎటువైపు నిధులు వస్తాయి, ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలను కూడా 100% అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ నెరవేర్చే విధంగా కూడా ఎప్పటికప్పుడు కూడా రమేష్, ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే రేషన్ బియ్యం కావచ్చు, ఇతర నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతర మార్గాల్లో తరలించి అక్రమ రవాణా చేసి డబ్బులు సంపాదించారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయో, అందుకు స్వయంగా ఏదైతే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి వాహనాలను కూడా అందులో భాగంగా వినియోగించారనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక కమిటీని వేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు మొత్తం కూడా వెలికి తీసే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఇప్పటికే నాదెండ్ల మనోహర్ కూడా దానికి సంబంధించి కామెంట్ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి మొత్తం గతంలో జరిగినవి కూడా బయటికి తీస్తాం, ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనేది కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంది రమేష్? ఎస్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఏదైతే మరి ఈ కొలతల వ్యవహారంలో మరి వెయిట్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన స్వయంగా అక్కడ ఉన్నటువంటి గూడెంసి తనిఖీ చేశారు. అధికారులకి ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఒక్కొక్క లబ్ధిదారికి 1 కేజీ నుంచి 2 కేజీలు తగ్గితే కోట్ల రూపాయల్లో తేడా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీని వెనక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో వాటిపైన మంత్రి నాదెండ్ల మనోహర్ చాలా డేగటను వేసినటువంటి పరిస్థితి. ఆయన ఒక తెనాలి ప్రాంతంలోనే సమీక్ష నిర్వహించటే కాకుండా అటు ఆకస్మిక తనిఖీలు చేయటమే కాకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పారదర్శకంగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి లబ్ధిదారులకి ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి కూడా నేరుగా బియ్యం గాని, అటు నూనె గాని, అదేవిధంగా గోధుమ పిండి కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి ఇంకా ఎక్కువగా పెంచే విధంగా అటు కందిపప్పుతో పాటుగా ఇంట్లో కావాల్సినటువంటి అనేక వస్తువులు కూడా సబ్సిడీ డైరెక్ట్ గా ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొంత లబ్ధిదారుడికి అటు పేదవారికి ఎక్కువగా
ఉండేటువంటి అవకాశం. సబ్బులతో సహా ఈ రోజు నిత్యావసర సరుకులు మొత్తం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి కూడా ఒక ప్రతిపాదన అయితే కొనసాగుతుంది. అదే విధంగా అధికారులు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే మరి గత ప్రభుత్వంలో అనేక వేల కోట్ల రూపాయలు పౌర సరఫరా శాఖ సంబంధించినటువంటి ఆ లావాదేవీల్లో కూడా అవకతవకలు జరిగినాయి. పూర్తి స్థాయిలో బ్లాక్ మార్కెట్ లో బియ్యం అమ్ముకున్నటువంటి పరిస్థితి. కొంతమంది రేషన్ డీలర్లకు సంబంధించి వైసీపీ ఏజెంట్లుగా పనిచేసినటువంటి కొంతమంది రేషన్ డీలర్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క వ్యక్తి ఉండటం, అదే విధంగా రేషన్ బియ్యం నేరుగా ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి మిషన్ తంబు వేయించుకొని పూర్తిగా కూడా ఈ బ్లాక్ మార్కెట్ లో వాళ్ళకి కేవలం 5 రూపాయలు 10 రూపాయల కిలోకి నామమాత్రంగా వాళ్ళకి డబ్బులు రిటర్న్ చేసి బ్లాక్ మార్కెట్ లో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం. ఎందుకంటే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు డేగకన్ను వేసినప్పటికీ కూడా ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్ కి వెళ్లేటువంటి అవకాశం ఏ ప్రభుత్వంలో, అటు వైసీపీ ప్రభుత్వంలో గానీ ఇటు టీడీపీ ప్రభుత్వంలో గానీ ఉండేటువంటి అవకాశం. అవి కట్టడి చేసేందుకు నాదెండ్ల మనోహర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిత్యావసర సరుకుల పైన కూడా పూర్తిగా దృష్టి సారి. ఎందుకంటే చాలని జీతాలతో చాలా మంది పేదవారు ఉంటారు కాబట్టి సరసమైన ధరలకి అటు పేదవాడికి అందే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోమన్నారు. ఆదర్శకి అడుగులు వేస్తున్నారు. అదే ఒక పౌర సరఫరాల శాఖే కాకుండా ప్రతిరోజు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో మంత్రులతో సమీక్ష నుంచి రానున్నటువంటి రోజుల్లో మంచి పాలన అందించాలే లక్ష్యంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని అటు